Hi students, today we are going to continue some more questions related to the exercise 2.5 of polynomials which are related to the algebraic identities. We already started identities ఎవరైతే ఫార్ములాస్ గుర్తుపెట్టుకోలేక కష్టపడతారు. Let me know in the comment section. I will send a link. Already is there in the playlist that video how to remember the identities. Okay, let us begin the session. దానికి మనం ఆల్రెడీ 5 questions చూసేసినాం. ఎవరైతే అది వినలేదో దీని ముందు పాటు వినండి. ఓకే, ఎనీవే లిజన్. a plus b plus c equals to 9. Some product, this is also given, and this one. Where it is the connection between these three connection between, is there any identity? ఈ మూడింటిని కలుపుకొని ఉన్నది ఏదైనా ఐడెంటిటీ ఉందా? ఓకే, వన్స్ వీ ట్రై. ఇప్పుడు ఒకవేళ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ ఐడెంటిటీ ఏందో ఒకసారి రాద్దాం. ఎందుకు నాకు a ప్లస్ b ప్లస్ c ఉంది. ఓకే, ఏమొస్తా చూద్దాం. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్. ఇప్పుడు మనకు తెలుసు ఒకటి ఏంటిది, 2 times ఆఫ్ సైకిల్ దొక్కుతాం ab ప్లస్ bc ప్లస్ ca. ఓకే, గుర్తుపెట్టుకున్నారా? ఓకే, సింపుల్ ఫార్ములా సైక్లిక్ ఫార్ములా. బక్వాస్, ఈజీ యాక్చువల్ చెప్పాలంటే ఇది సమ్వాట్ ఈజియర్ దెన్ ద ప్రీవియస్ వన్. ఓకే రైట్. ఇప్పుడు దీంట్లో నాకు ఇక్కడ 9 ఇక్కడ 9 అనేది ఉంది. a ప్లస్ b ప్లస్ c దగ్గర 9 ఉంది. నెక్స్ట్ వాట్ అబౌట్ దిస్ వన్? దిస్ టోటల్ ఆన్సర్ ఆల్సో ఈజ్ దేర్. 2 into ఈ టోటల్ ఆన్సర్ ఆల్సో ఈజ్ గివెన్ యాజ్ అ 26. దే ఆర్ ఆస్కింగ్ దిస్ వన్. ఏం లేదు, ఇది కావాలి నీకు. అప్పుడు ఏం చేద్దాం వాడు, ఈ టోటల్ని ఇటు పంపించేద్దాం. ఓకే, దిస్ ఈజ్ 81 ఆల్రెడీ. మరి ఇది ఇటు వచ్చేస్తే 26 2 52, ఇటు పట్టుకొచ్చేస్తే -52. యూ కెన్ సబ్ట్రాక్ట్ ఇట్, యూ కెన్ రైట్ ద ఆన్సర్. దట్స్ ఇట్ కదా, ఎంత సింపుల్ అని చూడండి. 81లో 51 52ని తీసేయండి. 11లో 2 పోతే 9, నెక్స్ట్ 7లో 5 పోతే 2 29. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ బై యూజింగ్ సూటబుల్ ఐడెంటిటీస్. సూటబుల్ ఐడెంటిటీస్ అంటే ఇక్కడ ఏదైతే అప్రాప్రియేట్గా సూట్ అవుతుందో దాన్ని మాత్రం వాడమని చెప్తున్నాం. ఓకేనా? రైట్. క్యూబిక్ ఫార్ములాస్ ఆర్ వెరీ క్రూయల్ అని నేర్చుకున్నాం. క్రూయల్ అంటే a ప్లస్ బి హోల్ క్యూబ్ ఆర్ a మైనస్ బి హోల్ క్యూబ్ కదా. దీన్ని ఏం రాయొచ్చు చెప్పండి? 100 - 1 రాయొచ్చా? దిస్ గోస్ టు వైరల్, దట్ ఈస్ a మైనస్ బి హోల్ క్యూబ్, a క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి. సార్ అన్ని మైనస్లేనా సార్? ఎస్, బట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ పాజిటివ్, దట్ ఈస్ బీ స్క్వేర్ టర్మ్. బీ స్క్వేర్ ఒక్క టర్మ్కి మాత్రమే పాజిటివ్, రిమైనింగ్ ఆల్వేస్ నెగిటివే. మరి ఏ క్యూబ్, ఏ అంటే ఇక్కడ ఎవరు? ఏ అంటే 100. ఓకే, 100 క్యూబ్. నెక్స్ట్ బి అంటే 1 క్యూబ్. బి అంటే -1 కాదు ఆల్రెడీ, బికాజ్ వీ యూజ్డ్ ఆల్రెడీ మైనస్ ఫార్ములా. ఓకే, మళ్ళీ బి దగ్గర మైనస్ రాయద్దు. ఏ స్క్వేర్ అంటే 100 స్క్వేర్, బి అంటే 1 ప్లస్ 3, ఏ అంటే మళ్ళీ 100, బి అంటే 1 కదా. రైట్, చలో 100 క్యూబ్. 100 పక్కన ఇప్పుడు నాకు ఒక్కసారి స్క్వేర్ చేస్తే 2 zeros కాస్త స్క్వేర్ చేస్తే 4 అవుతాయి. మరి క్యూబ్ చేస్తే 6 అవుతాయి. -1. ఇది 100 స్క్వేర్, 100 స్క్వేర్కి 4 zeros వస్తాయి. ఓకే, 10,000 అనమాట. ఇంటూ 3 30,000. ఓకేనా? రైట్. నెక్స్ట్ 3 into 100 300. Simply we are going to simplify this one. What? We are going to add these two first. What is that? 10,000. Okay, 3 5 1 lakh, not even 10,000. Okay, ఎన్ని జీరోస్ పెట్టినా 2 ఒకటి మిస్ అయింది. 2 ఇంకొక జీరో. ఓకే, మొత్తం 6 zeros రావాలి బట్ కంపల్సరీ. రైట్. నెక్స్ట్ దీంట్లోంచి దేని తీసేస్తున్నాం? ఇది తీసేద్దాం. ఇది ఇవి రెండు యాడ్ చేసి లాస్ట్లో తీసేద్దాం. ఇది యాడ్ చేద్దాం. ప్లస్ 300. ఓకే, యాడ్ చేసిన ఎంత వచ్చేసింది? నేనేం చేసిన, ఇది యాడ్ చేసిన ఎంత వచ్చేసింది? 3 zeros విత్ 300. ఏం లేదు, అది పక్కన వచ్చి 300 కూర్చుంటుంది. ఇదేమవుతుంది? -1. ఇప్పుడు దీంట్లోంచి ఏం తీసేస్తున్నాం? 3,001 తీసేస్తున్నాం. ఎంత వచ్చేసింది? 97299. వెదర్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్, లెట్స్ చెక్ ఇట్. 99 into 99 into 99. Okay, gives 97
0299. Okay na? Right. Simple. Can you try this? How we can write 1000 plus 1 whole cube. Big అంటే బిగ్. ఎందుకు చెప్పండి 1000 క్యూబ్ ప్లస్ 1 క్యూబ్ ప్లస్ 3000 స్క్వేర్ ఇంటూ 1. ఎట్లా సార్ ఎట్లా రాస్తారు? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ 3ab స్క్వేర్. క్లారిటీ ఉందా? ఎవరికైనా డౌట్ కొడుతుందా? ఫట్ ఆయనకైనా రాసుకుపోతున్నా అనుకుంటురా? 3 zeros అంటే 3 ఒక్కసారి వన్ టైంకు ఒకటి ఉంటే ఒకసారి రాసాను, 2 ఉంటే మళ్ళీ ఇంకొక 3, మళ్ళీ 3 ఉంటే ఇంకొక 3. అబ్బో పెద్ద కథే. రైట్. ఇది 3 పక్కన ఎన్ని జీరోస్? ట్వైస్ 3 అండ్ 3. ఓకేనా? నెక్స్ట్ 3 పక్కన 3 zeros. దట్స్ ఇట్. అన్నీ యాడింగే. నో నీడ్ టు వరీ. ఓకే, కాకపోతే కొంచెం కేర్ఫుల్గా యాడ్ చేయాలి. ఎన్ని? 9 zeros. 1 పక్కన 3 6 అయినాయి. ఇప్పుడు 9 అయినాయి. ఓకే, 9 ప్లస్ 1 ప్లస్ 3 పక్కన మళ్ళీ 6 zeros. ఓకే, 3 పక్కన 6 zeros. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ 3 పక్కన 3 zeros. ఫైనల్లీ ద ఆన్సర్ ఈజ్ బిగ్ ఆన్సర్ 1331. ఓకే, చూడడానికి పెద్దగా ఉంది కానీ సింపులే. ఎట్లా చేసినాం దీన్ని? మనం a ప్లస్ బి హోల్ క్యూబ్ అప్లై చేసినాం. వాట్ ఈజ్ ఏ హియర్? దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి. ఏ ఇది, బి ఇది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3ab స్క్వేర్. బి అంటే 1, ఏ అంటే 1000. ఓకేనా? రైట్. ఫ్యాక్టరైజ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. మీరు చేయాలని అర్థం. ఓకే, ఫ్యాక్టరైజ్ ద ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. దిస్ ఈజ్ వెరీ సింపుల్ అండ్ ఈజీ యాజ్ వెల్. చూడండి ఎందుకు ఈజీ సార్? సేమ్ ఇందాక చూసిన క్వశ్చనే మనం ఏం చేద్దామంటే 8 కెన్ ఐ రైట్ 2a హోల్ క్యూబ్. క్యూబ్లు ఉన్నాయి కాబట్టి క్యూబ్లలో రాస్తున్నా. దీన్ని బీ క్యూబ్. దెర్ ఈజ్ ఏ వన్ ఫార్ములా. వాట్ ఈస్ దట్ ఫార్ములా? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ అన్ని ప్లస్లేనా? ఎస్, ఆబ్వియస్లీ, బికాజ్ ఇట్ ఈస్ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఇఫ్ ఇట్ ఈస్ మైనస్ బి క్యూబ్ షుడ్ హ్యావ్ నెగిటివ్. కాబట్టి ప్లస్దే మనం డీల్ చేస్తున్నాం. నో నీడ్ టు వరీ. ఓకే, రైట్. చలో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ 3a స్క్వేర్ బి 3. ఇగో ఏ స్క్వేర్ అంటే 2, 3 పక్కన ఏ స్క్వేర్ అంటే 2a హోల్ స్క్వేర్ ఇంటూ బి అంటే బీనే ఇక్కడ. బి అంటే బిఏ పడ్డు, బి దగ్గర ఏం చేంజ్ లేదు. నెక్స్ట్ 3ab స్క్వేర్ 3a అంటే 2a అనిపిస్తుందా? ఏ అంటే 2a. బి స్క్వేర్, బి అంటే బీనే. ఏ మాత్రమే 2a, బి అంటే బీనే. ఓకే, ద రిజల్ట్ ఈజ్ సింప్లీ ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ అంటే దిస్ ఈజ్ యువర్ ఏ 2a ప్లస్ బి అంటే దిస్ ఈజ్ యువర్ బి హోల్ క్యూబ్. దట్స్ ఇట్. అంతేనా సార్? a cube plus b cube plus 3a square b plus 3ab square gives this one. Once cross check 2 square 4 3 is 12a square b ఉంది. నెక్స్ట్ 3 2 is 6a square b ఉంది. ఓకేనా? సింపుల్. ఒకసారి మేము కన్ఫ్యూజన్ అవుతుంటే ఇది చూడండి. మైనస్ కనిపించిందా? మైనస్ ఫార్ములా. వాట్ ఈస్ ద మైనస్ ఫార్ములా? లెట్ మీ రైట్ ఫస్ట్. ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ ప్లస్ రాద్దాం. ప్లస్ 3ab స్క్వేర్ మైనస్ 3a స్క్వేర్ బి. నేను ఎందుకు ఈ క్వశ్చన్ కోసం అట్లా రాస్తున్నాను. ఓకే, ఇది ఇటు అని రాసుకున్నాను సార్. మాకు ఇది ఇటు అర్థమైందంటే మీరు అట్లనే రాయండి. నథింగ్ టు వరీ, ఎట్లయినా రాయొచ్చు. ఓకే, టర్మ్ అరేంజ్మెంట్ ఈజ్ నాట్ ఏ బిగ్ డీల్. చూడండి, యాక్చువల్గా అయితే ఇది ఇక్కడికి వెళ్ళాలి. సరే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. మనం చేంజ్ చేద్దాం. ఇది ఇక్కడ పంపించేద్దాం. మిగిలిన యాజ్ యూజువల్లీ సేమ్ జరుగుదామా? మైనస్ది ఇక్కడ పట్టుకొచ్చేద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. ఎంత గందరగోళం చేశారు సార్ చిన్న ఫార్ములా. ఎస్, సారీ. రైట్. ఏంటిది ఫార్ములా? ఏ క్యూబ్ ప్లస్ మైనస్ బీ క్యూబ్ మైనస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ గివ్స్ ఏ మైనస్ బి హోల్ క్యూబ్ కదా. చలో స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ క్యూబ్. ఏ అంటే ఇక్కడ ఏంటిది? ఇది ఏ క్యూబ్ లాగా రాయాలి.
మరి ఏం రాయొచ్చు 2p హోల్ క్యూబ్ రాయొచ్చా? ఎందుకట్లా 8 కెన్ రైట్ 2 ఇంటూ 2 ఇంటూ 2 2 క్యూబ్ రాయొచ్చా? రైట్. నెక్స్ట్ లాస్ట్ చూద్దాం. కెన్ ఐ రైట్ దిస్ యాజ్ 1/5 హోల్ క్యూబ్? ఎందుకు మైనస్ పక్కకు జరిపిన 1/5 హోల్ క్యూబ్ 5 ఇంటూ 5 25 25 ఇంటూ 5 125 రైట్. ఏ క్యూబ్ దొరికింది, బి క్యూబ్ దొరికింది. దెన్ సింప్లీ 3a² 3a అంటే 2p స్క్వేర్ బి అంటే 1/5. ఓకే క్లియర్. నెక్స్ట్ కొంచెం జరుపుదాం అలా. ఓకే నెక్స్ట్ 3a² 3a 2p b² అంటే 1/5 హోల్ స్క్వేర్. ఓకేనా, క్లియరా? రైట్. నౌ టెల్ మీ 2p హోల్ క్యూబ్ 2 క్యూబ్ అంటే 2 2 4 4 2 8. మళ్ళీ సారీ మళ్ళీ ఎందుకు ఫార్ములా మనం అది రాస్తున్నాం, ఎక్స్పాన్షన్ కాదు. సింప్లీ దిస్ గోస్ a మైనస్ b హోల్ క్యూబ్. దిస్ ఆన్సర్ ఈజ్ a మైనస్ b హోల్ క్యూబ్. దట్స్ ఇట్ ఆన్సర్. సార్ ఇంత థింకింగ్ ఎందుకు సార్? సింపుల్. ఏందది సింపుల్ అంటే ఫస్ట్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ పార్ట్ చూడండి, మంచిగా చూడండి. ఇది చూడండి ఒకసారి. దీని ఏం రాయొచ్చు 2a హోల్ క్యూబ్ రాయొచ్చా? 2a ఇదేంది b కదా. దట్స్ ఇట్ ఆన్సర్. అంతే. ఇంకా ఇక్కడికి వద్దాం. దీని ఏం రాయొచ్చు 1 క్యూబ్ రాయొచ్చా? 1 మైనస్ దీన్ని 8a రాయొచ్చా? రైట్. దట్స్ ఇటా? ఎస్ అంతే. ఈ రెండింటిని చూసి చెప్పొచ్చా? ఎస్ 100% చెప్పొచ్చు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, మీకు ఇవే ఆన్సర్స్ రావాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వెరిఫై. ఇది మనం ఆల్రెడీ ఫార్ములాస్ ప్రూఫ్లో ఇది ఆల్రెడీ నేర్చేసుకున్నాం. సింప్లీ యూ కెన్ టేక్ ఎనీ ఆర్హెచ్ఎస్. ఒకటి చూపిస్తే చూడండి. ఆర్హెచ్ఎస్ ఎక్స్ ప్లస్ వై ఇంటూ x² మైనస్ xy ప్లస్ y². ఐఎమ్ గోయింగ్ టు గెట్ ద రిజల్ట్. వాట్ ఈస్ దట్? జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై ఎక్స్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్. ఎక్స్తో మొత్తం టర్మ్స్ అన్నింటినీ నేను ఫస్ట్ మల్టిప్లై చేస్తున్నాను. నెక్స్ట్ వైతో మళ్ళీ మొత్తం టర్మ్స్ని మల్టిప్లై చేద్దాం. ప్లస్ వై ఉంది కాబట్టి ప్లస్ x² మైనస్ xy ప్లస్ y². చల్ల లోపల మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? x³ మల్టిప్లై చేస్తే x² వై పక్కన అట్లే ఉంటుంది, కూర్చుంటుంది. వై లేదు కాబట్టి ఇక్కడ ఉందా ఎక్స్ ఉందా? లేదు. ఎక్స్ పక్కన వై అట్లనే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వై వెళ్ళి పక్కన కూర్చుంటుంది. ఇక్కడ ఏం వై లేవు కదా, x² అట్లనే ఉంటుంది, పక్కన వై కూర్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వై ఉంది, y² ఎవరి పక్కన? ఎక్స్ పక్కన. నెక్స్ట్ ఇది వై బికమ్స్ y³. ఓకేనా, క్లారిటీ ఉందా? రైట్. ఇప్పుడు చూడండి, ఏమైనా లైక్ టర్మ్స్ ఉన్నాయా? బరాబర్ ఉంటాయి. చూడండి ఎన్ని లైక్ టర్మ్స్ ఉంటాయి చూడండి. x² y ఇది మైనస్ ఇది ప్లస్ xy² సింప్లీ x³ ప్లస్ y³. దట్స్ ఇట్. అదే కదా మనల్ని ప్రూవ్ చేయమంటాను. కెన్ యూ ట్రై ద నెగిటివ్ వన్? సిమిలర్ ప్యాటర్న్ యూ క్యాన్ ట్రై ద నెగిటివ్ వన్ ఆల్సో. ఓకే, నెగిటివ్ వన్ కూడా ఇట్లా చేయండి యాజ్ యూజువల్ సేమ్. బట్ సంథింగ్ ఈజ్ గివెన్ యూజింగ్ సమ్ నాన్ జీరో అంటే పాజిటివ్ ఇంటీజర్స్. కెన్ యూ టేక్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్? లెట్ us ఇమాజిన్ 1 and 2. సింపుల్ తీసుకుందాం, మనం ఎందుకు కష్టపడడం. ఫస్ట్ నేను సెకండ్ ప్రూవ్ చేద్దాం. x³ మైనస్ y³ దీన్ని ప్రూవ్ చేద్దాం. ఓకే, ఏదో ఒకటి ప్రూవ్ చేస్తే సరిపోతుంది. దాన్ని ఏం వాడి చేయమంటుండు? LHS అండ్ RHS యూ కెన్ యూజ్ నాట్ బై మల్టిప్లికేషన్, బై యూజింగ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్స్. లెట్ x = 2 తీసుకున్నా, y = 1 తీసుకున్నా. ఈజీగా ఉండనీకి నువ్వు ఇష్టం, నువ్వు ఏదైనా తీసుకో. 3 2 తీసుకో, 5 2 తీసుకో, 5 1 తీసుకో, 7 2 తీసుకో, కానీ నెగిటివ్ తీసుకో, ఫస్ట్ తీసుకో. ఓకేనా, రైట్. చలో, x³ అంటే LHS 2³ మైనస్ 1³ ఎంత వచ్చేసింది? 2³ ఈజ్ 8 మైనస్ 1 7 వచ్చేసింది. మరి రైట్ హ్యాండ్ సైడ్ కూడా అదే వస్తుంది లేదా చూద్దాం. x ప్లస్లో 2 y ప్లస్లో 1 2 మైనస్ 1, ఇంకా x ప్లస్లో 2 y ప్లస్లో 1 2² ప్లస్ 2 ఇంటూ 1 ప్లస్ 1² ఏం లేదు. x ప్లస్లో 2 y ప్లస్లో 1 రాసిన అంతే. ఓకే, సింప్లీ 2 మైనస్ 1 1, ఇక్కడ 2² 4, ఇది 2, ఇది 1. సింప్లీ యూ కెన్ యాడ్ 1 ఇంటూ 7 ఇట్ సెల్ఫ్. LHS = RHS. ఇట్లా మనల్ని ఒక ఎగ్జాంపుల్ త్రూ ప్రూవ్ చేయమంటుంది, అంతే, ఏం లేదు. ఫ్యాక్టరైజ్. దీన్ని ఫ్యాక్టరైజ్ హిట్ 1 2 ఫార్ములాస్ని నేర్పించిన. ఏంటివి అవి? a³ ప్లస్ b³ హిట్ 100% హిట్. ఇది ఎందుకు? వెరీ ఫేమస్. ప్లస్కి ప్లస్ టర్మ్ సపరేట్ పక్కకు రాస్తావు, మిగిలిందంతా ఏమైపోతుంది? ఇంకా నాకు 3aలలో ఒక a వెళ్ళిపోయింది, ఇంకా 2 ఉంటుంది. తర్వాత మైనస్ ప్లస్ మైనస్ క్యారీ అవుతూ ఉంటుంది.
ఓకే, బీలు స్టార్ట్ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు ఏ 0 అయిపోతుంది, బీకి స్క్వేర్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇదే ఆర్డర్. ఇప్పుడు నేను పవర్ 4 రాయమన్నా అబ్బా ఎన్నిసార్లు పెట్టాలి, ఈజీగా రాయగలుగుతారు మీరు. ఏ ప్లస్ బి ఫస్ట్ రాసేస్తారు, నెక్స్ట్ అన్ని ప్లస్ మైనస్ 4 ఏలలో ఒక ఏ వెళ్ళిపోయింది, క్యూబ్ నుంచి స్టార్ట్ చేస్తావు. ఓకే, క్యూబ్ నుంచి స్టార్ట్ చేస్తావు. నెక్స్ట్ మైనస్ బి స్టార్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్లస్ మళ్ళీ ఏ బీ స్క్వేర్, మళ్ళీ మైనస్, ఇట్లా 5 ఇచ్చినాక 5 కూడా అంతే ప్లస్ మైనస్ రాసేయడమే, అంతే, ఏం లేదా. ఇది మనకేం అడగరు, నో నీడ్ టు వరీ సార్, అవసరం లేదు. ఓకే రైట్, చూడండి ఫ్యాక్టరైజ్ దీన్ని చూడండి. 27a³ ప్లస్ 64b³ ఉంది. వాట్ కెన్ వి చేంజ్, వాట్ వీ కెన్ డూ దిస్, కెన్ ఐ రైట్ 3a³ ఎట్లా తెలుస్తుంది మళ్ళీ 27 3 9s 3 3s తెలుస్తుందా లేదా, 3 3లు ఉన్నాయండి. 64 కెన్ ఐ రైట్ 4b³ ఎట్లా తెలుసు మళ్ళీ 4 4s 16 16 4s 64. ఓకేనా, a³ ప్లస్ b³ వాట్ ఈస్ ద ఫార్ములా, a³ ప్లస్ b³ గివ్స్ దిస్ ఈస్ ద ఫార్ములా. This is the formula, right? I am going to apply simple formula. ఇప్పుడు నాకు ఏ అంటే ఎవరు 3a, ఓకే, బి అంటే ఎవరు 4b రాసేస్తున్నా. బి దగ్గర 4b, ఏ దగ్గర 3b అండ్ 3a హోల్ స్క్వేర్, ab 3a 4b, ఓకే, బి స్క్వేర్ 4b హోల్ స్క్వేర్. ఓకేనా, క్లారిటీ ఉందా. సింప్లీ ఇదేమో ప్లస్లో ఇలానే ఉంచుతాం ఒకటం, ఇది స్క్వేర్ ఉంది కాబట్టి 9a², 3 4s 12ab, 4 4s 16b². ఓకేనా, లాజిక్ అర్థమైందా, సింపుల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టరైజ్. శక్తిమాన్ గుర్తురాలి. క్యూబుల్ చూస్తూ బిగ్ చూసినావు అంటే శక్తిమాన్, క్యూబుల్ చూసినావు క్రూయల్ ఫార్ములా, ఓన్లీ క్యూబ్స్ 2 చూసినావు హిట్ 1 2. ఓకే రైట్, ఇన్ దాట్ వే వీ కెన్ డూ ఇట్, వెరీ సింపుల్ ఫార్ములాస్. ఓకే రైట్, దేనిది a³ ప్లస్ b³ ప్లస్ c³ minus 3abc. we have one identity. What is that? Simple identity, a plus b plus c of a² plus b² plus c² minus ab minus bc minus c. ఇది ఎట్లా వచ్చిందో కూడా చూసినాం మనం కదా, సింపుల్. రైట్, చలో అప్లై చేసిందాం. a³ ఫస్ట్ కెన్ ఐ రైట్ 27 యాజ్ జస్ట్ నౌ ఓన్లీ వీ హ్యావ్ సీన్ 3x హోల్ క్యూబ్ రాయొచ్చు, 3 × 3 × 3 అట్లా. బి అంటే వైఏ ఇంకేం లేదు, సి అంటే జెడ్ఏ ఇంకేం లేదు. రైట్, మైనస్ 3a 3x b y c z. ఓకే, దిస్ ఎక్స్పాన్షన్ గోస్ వైరల్. వాట్ ఈస్ దట్, a ప్లస్ b ప్లస్ c ఆఫ్ అని రాసేస్తాం. ఏ అంటే 3x ప్లస్ b y c z ఇంటూ రైట్ a² 3x హోల్ స్క్వేర్ ప్లస్ b² y² ప్లస్ c² z² మైనస్ ab 3x ఇంటూ y. నెక్స్ట్ మైనస్ bc yz మైనస్ ca z అండ్ 3x. దట్స్ ఇట్. ఓకేనా, దీన్ని కొంచెం లోపలికి మల్టిప్లై చేయండి. ఇదేమైపోతుంది, ఈ ప్లేస్లో 9x² రాయండి, ఇదంతా సేమే. మళ్ళా ఇక్కడ అంతే, ఇది కూడా సేమే కదా, 3xy, ఇక్కడ yz ఇట్లనే ఉంటుంది, ఇక్కడ 3xz ఇట్లా ఉంటుంది, ఇక్కడ y² ప్లస్ z² కూడా అట్లే ఉంటుంది. దీని ముందు ఎవరు ఉంటారు, x ప్లస్ y ప్లస్ z అనే టర్మ్ ఉంటుంది. ఓకేనా, a ప్లస్ b ప్లస్ c. కెన్ యూ ట్రై ద సిమిలర్ టైప్, నథింగ్ ఈజ్ గివెన్, ఓన్లీ వన్ క్వశ్చన్, యూ కెన్ డూ ఇట్, దట్స్ ఇట్. ఓకే, ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ సింపుల్ అండ్ క్లియర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం ఎట్లా ప్లే చేస్తున్నాం ఫార్ములాస్ అనేవి. చాలా సింపులే, కొంచెం హ్యావ్ ఏ పేషెన్స్ అండ్ ప్రాక్టీస్ వన్స్ అగైన్ అండ్ అగైన్ డెఫినెట్లీ యూ కెన్ గెట్ ద ఫార్ములాస్. కొంచెం ప్రాక్టీస్ అనేది అవసరం, కొంచెం అండర్స్టాండ్ చేసుకొని మనము అవి బట్టి పడితే మంచిది. మరీ బైహార్ట్ చేసినాం అనుకోండి 1 వీక్ గుర్తుంటే నెక్స్ట్ ఎగ్జామ్ మళ్ళీ మర్చిపోతాం. ఓకే, బెటర్ టు అండర్స్టాండ్ అండ్ మెమరైజ్. ఓకే, థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.